హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం మెథడాలజీ పార్ట్ 2 ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద స్టూడెంట్ knows these symbols in class 1 and 2. The student knows these symbols in class 1 and 2. విద్యార్థులు 1-2వ తరగతులలో తెలుసుకునే గుర్తులు. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింబల్స్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్స్ టు. సెకండ్ వన్ టాలీ మార్క్స్. థర్డ్ వన్ సింబల్స్ ప్లస్ మైనస్ ఇంటూ అండ్ డివిజన్. ఫోర్త్ వన్ రూపీస్ ఆర్ సింబల్, రూపీ సింబల్. సో చూడండి, పిల్లలకి ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఏం నేర్పిస్తాం మనం? సింబల్స్ నేర్పిస్తాము. సో లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు సింబల్స్ నేర్పిస్తాం. టాలీ మార్క్స్ అప్పటికే నేర్పించాము. సింబల్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. సో ఇది కూడా ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట ఫస్ట్ సెకండ్ క్లాస్కి. సో రూపీ నోటు, రూపీస్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో పిల్లలకి తెలిసింది అడుగుతున్నాడు కాబట్టి ACD. కింద ఆప్షన్స్లో చూడండి, ACD. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, select the objective of cognitive from the domain. Cognitive from the domain. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయిందో. ఫస్ట్ అఫెక్టివ్ డొమైన్ గురించి అడిగినాడు, సెకండ్ తర్వాత సైకోమోటర్ డొమైన్ గురించి, ఇప్పుడు కాగ్నేటివ్ డొమైన్ గురించి అడుగుతున్నాడు అనమాట. ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ ద డొమైన్. ఫస్ట్ వన్ సింథసిస్, అప్లికేషన్, ఎవాల్యుయేషన్, ఇమిటేషన్, అండర్స్టాండింగ్, రెస్పాండింగ్. కింద కూడా ఆప్షన్స్ ఇచ్చినారనమాట. చూడండి ఏవే వస్తాయో. సింథసిస్ కరెక్టే, దీంట్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ఆప్షన్స్ సింథసిస్ వస్తుంది, కాగ్నిటివ్ డొమైన్లో అప్లికేషన్ వస్తుంది, ఇమిటేషన్ రాదు, రెస్పాండింగ్ రాదు, ఎవాల్యుయేషన్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. ఇమిటేషన్ దేంట్లో వస్తుంది? సైకోమోటర్ డొమైన్లో వస్తుంది, సైకోమోటర్ డొమైన్. సో రెస్పాండింగ్ దేంట్లో వస్తుంది? అఫెక్టివ్ డొమైన్. రెస్పాండింగ్ వచ్చేసి అఫెక్టివ్ డొమైన్లో వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABCE. చూడండి కింద ABCE. సో ఆప్షన్ 3లో ఉంది ABCE. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఈజ్ నో లెర్నింగ్ వితౌట్ అన్ యాక్టివిటీ. నేమ్ ద పర్సన్ హూ సైడ్ ఇట్. ఖచ్చితంగా ఒక డెఫినేషన్ వస్తుంది, డొమైన్స్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో దెర్ ఈజ్ నో లెర్నింగ్ వితౌట్ ఎనీ యాక్టివిటీ అన్నాడు. యాక్టివిటీ లేకుండా లెర్నింగ్ జరగదు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ బ్రూనర్, సెకండ్ వన్ పియాజే, థర్డ్ వన్ వైగోట్స్కీ, ఫోర్త్ వన్ డేవిడ్ కూనే. కృత్యం లేనిదే అభ్యాసనం లేదు అని చెప్పిన వారు ఎవరు అంటే పియాజే. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పియాజే. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ద హెల్ప్ ఆఫ్ క్వశ్చనైర్ రాడ్స్ we can teach addition, subtraction, ascending and descending order of number up to this level. సో క్వశ్చనైర్ రాడ్ తెలుసు కదా, క్వశ్చనైర్ రాడ్స్. సో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అప్ టు దిస్ లెవెల్ ఎంతవరకు నేర్పించవచ్చు? ఫస్ట్ వన్ బిలో 100 నెంబర్స్, సెకండ్ వన్ బిలో 20 నెంబర్స్, థర్డ్ వన్ బిలో 50 నెంబర్స్, ఫోర్త్ వన్ బిలో 10 నెంబర్స్. సో క్వశ్చనైర్ రాడ్స్ ఎంతవరకు నేర్పించవచ్చు అంటే నెంబర్స్ బిలో 20 నెంబర్స్ వరకు నేర్పించవచ్చు. 20 లోపు సంఖ్యలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏ గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏ టూల్, ఏ గైడ్ అండ్ మీడియం టు ఎక్స్పాండ్ ద పీపుల్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్. హూ సైడ్ ఇట్. ఇది చెప్పింది ఎవరు? ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు.
ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి. విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం అని చెప్పినది ఎవరు? ఫస్ట్ వన్ ఎన్సీఈఆర్టీ, సెకండ్ వన్ థామస్ డిల్వర్త్, థర్డ్ వన్ హాల్క్వెస్ట్, ఫోర్త్ వన్ లాంగ్. సో ఈ డెఫినేషన్ చెప్పింది ఎవరు అంటే హాల్క్వెస్ట్ చెప్పినాడు. దిస్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, టూల్, గైడ్, మీడియం ఆఫ్ ఎక్స్పాండ్ పీపుల్ రేంజ్. సో కాబట్టి సోర్స్, టూల్, గైడ్, మీడియం, దీని గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే హాల్క్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. This item does not belongs to these points to be kept in mind while framing completion types items. ఖాళీలను పూరించు అంశాలను తయారు చేయునప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలకు చెందినది. సో ఖాళీలు పూరిస్తాం కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నాట్ అన్నాడు, చందనిది ఏది అన్నాడు. ఫస్ట్ వన్, omit a keyword in an statement and provide blank for it. Second one, do not give more than one blank in an item. Third one, blanks should be of any length. Fourth one, don't start with a or do not end with a blank. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాట్ అన్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాక్యము నుండి ముఖ్యమైన పదాన్ని మాత్రమే విడిచి దానికి ఖాళీని ఉంచాలి. కరెక్టే కదా. ఏదన్నా ముఖ్యమైన మెయిన్ వర్డ్ ఉంటుంది కదా, కీవర్డ్, దాన్నే ఒక బ్లాంక్గా పెట్టాలన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డు నాట్ గివ్ మోర్ దాన్ వన్ బ్లాంక్ ఇన్ అన్ ఐటమ్. సో ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండేటట్లు జాగ్రత్తగా తీసుకోవాలి. కరెక్టే కదా. ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండాలన్నమాట. సెకండ్ వన్ కూడా కరెక్టే. థర్డ్ వన్, బ్లాంక్స్ షుడ్ బీ ఆఫ్ ఎనీ లెంత్. అంశాలలో ఇవ్వబడే ఖాళీలను ఎంత నిడివితోనైనా ఉండవచ్చు అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ఎ రాంగ్. బ్లాంక్ షుడ్ బీ ఆఫ్ ఎనీ లెంత్ అన్నాడు. సో 3 రాంగ్. నెక్స్ట్ వన్, డోంట్ స్టార్ట్ విత్ ఏ ఆర్ డూ విత్ ఏ ఆర్ డు నాట్ ఎండ్ విత్ ఏ బ్లాంక్. అంశం ఖాళీతో ప్రారంభ మగుట కానీ ఆఖరగుట కానీ కాకుండా జాగ్రత్తగా అంశాలను రచించాలి. సో ఆప్షన్ 4 కూడా కరెక్టే. దేంతో స్టార్ట్ చేయకూడదు, ఏతో. దేంతో ఎండ్ చేయకూడదు, బ్లాంక్తో ఎండ్ చేయకూడదు అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్టే. సో కానిది అన్నాడు, నాట్ అన్నాడు. కాబట్టి బ్లాంక్స్ షుడ్ బి ఆఫ్ ఎనీ లెంత్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటికల్ సర్కంషన్. గణిత వివేచన ప్రక్రియలో లేని అంశం అడుగుతున్నాడు. నాట్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటికల్ circumspection. First one, generalization. Second one, justifying. Third one, conjecturing. Fourth one, synthesis, reasoning. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింథసిస్, రీజనింగ్. సంశ్లేషణాత్మక వివేచన అనేది దీంట్లో ఉండకూడదు అన్నమాట. సో జనరలైజేషన్, జస్టిఫైయింగ్, కంజెక్చరింగ్, ఈ 3 ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అట్ అప్పర్ లెవెల్ ఆర్. ఇంతకుముందు లోయర్ లెవెల్ గురించి అడిగినాడు, ఇప్పుడు అప్పర్ లెవెల్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, టు ఇంట్రడ్యూస్ దెమ్ టు మ్యాథమెటిక్స్ సింబల్స్. సెకండ్ వన్, టు మ్యాథమెటైజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టూడెంట్స్. థర్డ్ వన్, టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ లెర్న్ బేసిక్ జియోమెట్రికల్ ఎలిమెంట్స్ అండ్ దర్ మ్యూచువల్ రిలేషన్షిప్. ఫోర్త్ వన్, టు ఇంపార్ట్ సైంటిఫిక్ అటిట్యూడ్ అండ్ రేషనల్ పర్స్పెక్టివ్. సో కింద కూడా ఆప్షన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ వన్, టు ఇంట్రడ్యూస్ దెమ్ టు
టు మ్యాథమెటైజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సెకండ్ వన్ కూడా కరెక్టే. పిల్లల అభ్యాసన అనుభవాలు గణితీకరించడం. మూడవది టు ఎనేబుల్ ద స్టూడెంట్ లెర్న్ బేసిక్ జియోమెట్రికల్ ఎలిమెంట్ అండర్ మ్యూచువల్ రిలేషన్షిప్. ప్రాథమిక రేఖా భావనలను వాటి పరస్పర సంబంధాలను విద్యార్థులు నేర్చుకునేటట్లు చేయడం. సో బేసిక్ జియోమెట్రికల్ ఎలిమెంట్స్ అన్నాడు. సో ఇది రాదనమాట అప్పర్ ప్రైమరీ లెవెల్లో. నెక్స్ట్ టు impart scientific attitude and rational perspective. To impart scientific attitude and rational perspective. ఆప్షన్ డి కూడా కరెక్టే. సో ABD కింద చూడండి ఆప్షన్స్లో ABD. ఆప్షన్ 2లో ఉంది చూడండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The stage of Piaget's cognitive development theory tells about law and additive property. Law of additive communicative property. Piaget cognitive development గురించి అందరికీ తెలుసు కదా. సో అడిటివ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి అడుగుతున్నాడు. ఏ స్టేజ్లో ఉంటుందో. ఫస్ట్ వన్ సెన్సరీ మోటార్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. సో ఏ స్టేజ్లో ఉంటుందంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూర్త ప్రచాలక దశ. పియాజెట్ తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ దశలలో సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పిల్లవాడు గ్రహించగలడని తెలియజేశాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ హోల్స్ ఆన్ ఈచ్ స్క్వేర్ ఆఫ్ ఏ డొమినో ఆర్. నెంబర్ ఆఫ్ హోల్స్ ఆన్ ఈచ్ స్క్వేర్ ఆఫ్ డొమినోస్. డొమినోలోని ఒక్కొక్క చతురస్రంపై ఉండే రంధ్రాల సంఖ్య ఎంత అన్నాడు. 0 to 10, 0 to 9, 1 to 9, 1 to 10. అసలు డైస్లో 10 అనేది ఎక్కడన్నా ఉంటుందా? అసలు 10 నెంబరే ఉండదు. 10 ఇచ్చినాడు, ఇక్కడ కూడా 10 ఇచ్చినాడు. సో ఇది కూడా ఇవి రెండు రాంగ్. సో 0 to 9 అన్నాడు, 1 to 9 అన్నాడు. 1 to 9 ఉంటుందా లేకపోతే 0 to 9 ఉంటుందా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 0 to 9 ఉంటుంది, 1 to 9 ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0 నుండి 9 అంకెలు ఉంటాయన్నమాట. స్క్వేర్ డామినోస్ అందరికీ తెలిసిందే కదా, స్క్వేర్ డామినోస్. నెక్స్ట్ వన్. A good mathematics textbook is a good source of knowledge, tool and a guide. చూడు ఈ క్వశ్చన్ చాలా ఇప్పటికే క్వశ్చన్ రిపీట్ అయిందనమాట. చెప్పిన మీకు ఇంతకుముందు రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది చూడండి. నాలెడ్జ్ టూల్ గైడ్, నాలెడ్జ్ టూల్ గైడ్ ఎవరు చెప్పినాడు? థామస్ డిల్వర్త్, ఎన్సీఆర్టీ, హాల్ క్వెస్ట్, సివి గుడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హాల్ క్వెస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3. ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హాల్ క్వెస్ట్. ఇంతకుముందే ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది, మళ్ళీ సేమ్ క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యింది. ఈ డెఫినేషన్ చెప్పింది ఎవరు? థామస్ హాల్ క్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. ఐడెంటిఫై ద కరెక్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్. వెన్ దెర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామిన్స్ and his results are to be published very early, then the paper with essay questions should be prepared. Option 2. With the use of objective type of questions, it is revealed by research that the pupil's language ability is deteriorating. సో కింది వాణిలో సరైన వాటిని గుర్తించము. పరీక్ష హాజరగు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఫలితాలను త్వరగా ప్రచురించాలి అనుకునే సందర్భంలో వ్యాసరూప ప్రశ్నలతో కూడిన ప్రశ్న పత్రాన్ని తయారు చేయాలి. ఇది కరెక్టా రాంగ్? కాబట్టి ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్కడన్నా
ప్రిపేర్ చేస్తారా? ఎక్కువ మంది రాసే ఎగ్జామ్, ఇప్పుడు మనం అందరం టెట్ రాస్తున్నాం, ఎక్కువ మంది రాస్తున్నాం, మనకు అందరికీ ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తే ఇక్కడ రిజల్ట్స్ కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయా? రావు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, విద్యార్థుల్లో భాషా సామర్థ్యం క్షీణించడానికి విషయనిష్ఠిత ప్రశ్నలు ఉపయోగం ఒక కారణం అని పరిశోధనలతో తేలింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. It is the use of objective type of questions. So objective type of questions, it is revealed by research that the pupil's language ability is deteriorating. So first one wrong, second one correct. కింద ఆప్షన్స్ ఇచ్చినట్టుండి. ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్. ఆప్షన్ 2 is a correct answer. ఆప్షన్ 2 is a correct answer. It is not a general objective of mathematics teaching. It is not a general objective of mathematics teaching. జనరల్ ఆబ్జెక్టివ్ కానిది అన్నాడు. ఫస్ట్ వన్, లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ చిల్డ్రన్స్ రైట్. గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది అన్నాడు. ఫస్ట్ వన్, గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు. కరెక్టే కదా. లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ చిల్డ్రన్, కరెక్ట్, పిల్లల హక్కు అది మ్యాథ్స్ నేర్చుకోవడం. సెకండ్ వన్, లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ షుడ్ టేక్ ప్లేస్ జాయ్ఫుల్లీ. పిల్లలందరికీ గణిత అభ్యాసనం ఆనందంగా జరగాలి. సో జాయ్ఫుల్ లెర్నింగ్ కావాలి కదా పిల్లలకి. సెకండ్ కూడా కరెక్టే. చిల్డ్రన్ క్రియేట్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో సాల్వ్ దెమ్. సో దిస్ ఈజ్ రాంగ్ అనమాట. పిల్లలు అర్థవంతమైన సమస్యలు రూపొందిస్తారు మరియు సాధిస్తారు అన్నాడు. సో నాట్ ఏ జనరల్ ఆబ్జెక్టివ్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మస్ట్ నాట్ ఓన్లీ బీ యూస్ఫుల్ జనరల్ లివింగ్ బట్ ఆల్సో హెల్ప్ పీపుల్ టు లీడ్ మ్యాథమెటిక్స్ థింగ్స్. సో కాబట్టి పిల్లలకి మ్యాథ్స్ నేర్చుకోవడం జనరల్గా నేర్చుకోవడం కాదు, అది పిల్లల లైఫ్లో కూడా యూస్ చేయాలన్నమాట. ఆప్షన్ 4 కూడా కరెక్టే. సో ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి సో నాట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. చిల్డ్రన్ క్రియేట్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ దెమ్. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the following specifications belongs to the application. The following specification belongs to the application. First one, generalize. Second one, analysis. Third one, detects error. Fourth one, establishes relationships. వినియోగ లక్ష్యమునకు సంబంధించిన స్పష్టీకరణలు. సామాన్యీకరణం చేయడం, విశ్లేషణ చేయుట, దోషాలను గుర్తించుట, సంబంధములను స్థాపించుట. సో కింద ఆప్షన్స్ ఇచ్చినారు మళ్ళీ. స్పెసిఫికేషన్ బిలాంగ్స్ టు అప్లికేషన్కి సంబంధించింది. స్పష్టీకరణలు చూద్దాం. జనరలైజ్ కరెక్టే, అనాలిసిస్ కాదనమాట. డిటెక్ట్స్ ఎర్రర్స్ కూడా దోషాలను కూడా గుర్తించాలి. రిలేషన్షిప్, ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్, ఇది కూడా కరెక్టే, ఒకదానికి ఒకటి సంబంధం ఉండాలి. సో ఏసిడి కింద ఆప్షన్స్ చూడండి. ఏసిడి ఎక్కడుందో, ఏసిడి ఆప్షన్ 4లో ఉంది చూడండి. ఏసిడి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పెయిర్ ఆఫ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ విచ్ కీప్ ద pupil and active participant. First one, heuristic and deductive. Second one, inductive and synthesis. Third one, inductive and deductive. Fourth one, heuristic and inductive method. సో ఏది కరెక్ట్గా, ఏ మెథడ్ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే హ్యూరిస్టిక్ మెథడ్, అలానే ఇండక్టివ్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్ దాంట్లో, ఇండక్టివ్ మెథడ్ దాంట్లో. అన్వేషణ మరియు ఆగమన పద్ధతి. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇయర్ ఇన్ విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ లాంచ్డ్ ఓబీబీ ఫర్ ప్రైమరీ స్కూల్స్. ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కదా ఓబీబీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1987. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ఇన్ ఏ సీక్వెన్స్ ద స్టెప్స్ ఫాలోడ్ ఇన్ ద మోరిసన్ మోడల్ లెసన్ ప్లాన్. సో మోరిసన్ మోడల్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి బాగా. ఇప్పుడు మళ్ళీ టెట్ వస్తుంది కదా, రివర్స్ చేస్తూ ఉండండి. ఫస్ట్ వన్,
presentation, second one assimilation, third one organization, fourth one exploration, fifth one recitation. కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చినాడు అనమాట. ఏది కరెక్ట్ వస్తుందో చూడండి. The sequence, the steps followed in the Morrison model arranged అన్నాడు. సో అరేంజ్మెంట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోరేషన్, ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోరేషన్, సెకండ్ వన్ ప్రెజెంటేషన్, సెకండ్ వన్ ప్రెజెంటేషన్, థర్డ్ వన్ అసిమిలేషన్, థర్డ్ వన్ అసిమిలేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్, ఫిఫ్త్ లాస్ట్ వచ్చేసి రిసైటేషన్, లాస్ట్ వచ్చేసి రిసైటేషన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. సెకండ్ తర్వాత ప్రెజెంటేషన్ చేసి అసిమిలేషన్ చేయాలి, ఆర్గనైజేషన్ చేసి లాస్ట్ ఏం చేస్తారు, అన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి రివైజ్ చేస్తారు కదా, రిసైటేషన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి DABCE. చూడండి కింద ఆప్షన్స్లో DABCE, DABCE ఆప్షన్ 4లో ఉంది. DABCE ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the word which should not be used while preparing the essay type questions. సో essay type questions ప్రిపేర్ చేసేటప్పుడు ఏది ఉండకూడదు, ఏ వర్డ్ ఉండకూడదు చూడండి. ఫస్ట్ వన్ మెన్షన్ ద సిమిలారిటీస్, మెన్షన్ ద సిమిలారిటీస్, సెకండ్ వన్ మెన్షన్ ద డిఫరెన్సెస్, సెకండ్ వన్ మెన్షన్ ద డిఫరెన్సెస్, థర్డ్ వన్ డిస్కస్, ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్, థర్డ్ వన్ డిస్కస్, ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్స్. సో కానిది అన్నాడు ఎస్ఏ రాసేటప్పుడు. సో సిమిలారిటీస్ ఉండాలి, డిఫరెన్సెస్ ఉండాలి, డిస్కస్ ఉండకూడదు, ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, ఎక్స్ప్లెయిన్. సో కానిది అన్నాడు కదా, సో కానిది వచ్చేసి డిస్కస్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. చర్చించము ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో మ్యాథ్స్ మెథడ్స్ అయిపోయినాయి అనమాట, మెథడాలజీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఇతరులకి షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.